జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. కష్ట నివారణ వరహమూర్తి వజ్రకూటం ధార ప్రసన్నమూర్తి అభయమూర్తి స్వయం ప్రకార స్వయం కారణ ఆనందరూప తిరుమలవాస నీలమేఘ శమ పుండరికాక్ష పాపవిమసన దుష్టసార ఆపద్బాంధవ అనాథరక్ష గోవింద గోవింద గోవింద. స్వామి ఇప్పుడు తెలియచేసుకునే విషయం ఏమంటే ఒకే ఒక విషయము. చాలామంది కొన్ని సెంటిమెంట్లు పాటిస్తూ అంటారు కదా, దయచేసి వాళ్ళందరూ అర్థం చేసుకోండి. ఏమిటంటే సెంటిమెంట్లు ఉండాలా, ఉండకూడదు అని కాదు, కొంతవరకు సెంటిమెంట్లు ఉండాలా. అది ఏమిటి, ఆ పద్ధతి ఏమి, ఏ దానికి ఉండాలి అంటే, మనం ఎవరన్నా, నా దాసప్ పని గురించి మాత్రమే చెప్తున్నా, వేరే విషయాల గురించి లేదు. ఎవరన్నా చనిపోతారు, మనం మన్ను ఇచ్చేకపోతాం, అయిపోతుంది. మన్ను అయిన తర్వాత మనం ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లోకి అమావాస్య కానీ పున్నం కానీ అష్టం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ రోజుల్లో ఏ రోజు ఉన్నా కూడా మీరు ఇంట్లోకి అమావాస్య పోయేంత వరకు కానీ పౌర్ణం పోయేంత వరకు కానీ వేరే ఏదున్నా కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ అవి పోయేంత వరకు మాత్రం మీరు ఇంట్లోకి వెళ్ళేంత వరకు, అమావాస్య వెళ్ళేంత వరకు, శుక్రవారం వెళ్ళేంత వరకు, మంగళవారం వెళ్ళేంత వరకు, అష్టమి వెళ్ళేంత వరకు, పౌర్ణమి వెళ్ళేంత వరకు, అప్పుడు మాత్రం దయచేసి ఇంట్లోకి పోకూడదు. అది ఎంచేపు వరకు ఉంటే ఎంచేపు వరకు. ఒక్కొక్కసారి మనం ఇంటికి వచ్చిన తర్వాత అయిపోయి ఉంటుంది, అప్పుడు స్నానం చేసి పసుపు నీళ్ళు కానీ ఆవు గంజి కానీ వేసుకొని ఇంట్లో పోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ మంగళవారం అనుకో, నైట్ 12 పైన డేట్ మారుతుంది కదా, డేట్ మారితే వారం మారుతుంది. మంగళవారం అయిపోయింది, బుధవారం పడింది, స్నానం చేసుకొని ఇంట్లోకి పోవచ్చు. తర్వాత ఏదొచ్చినా కూడా అది అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి. ఇటువంటి కార్యాలకు పోయినప్పుడు, ఏమన్నా 5 రోజులు దినం ఉన్నప్పుడు, 3 రోజుల శాస్త్రం ఉన్నప్పుడు, అట్లా ఏమున్నా కూడా, ఎవరన్నా చనిపోయినా కూడా, ఏదన్నా జరిగినా కూడా, అలాంటప్పుడు మాత్రం దయచేసి ఇవి పాటించండి. ఒక విషయం. రెండోది, హఠాత్తుగా ఒక్కొక్కరు ఎలాగంటే, హఠాత్తుగా ఒక్కొక్కరు మనం పోతా ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఇదే పరిస్థితులు అయినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ గోత్రమైళ్ళు అయితే వాళ్ళకి అష్టమని అమావాస్యని వాళ్ళకి ఏముండదు. తన తండ్రి, తన తల్లి, తన అవ్వ, తన తాత, తన బిడ్డ అంటే తనకు పుట్టిన కొడుకు, ఆ గోత్రం అన్నమాట, అన్నదమ్ముళ్ళు కానీ వీళ్ళందరిలో ఎవరికన్నా ఏదన్నా ఇలా జరిగితే వాళ్ళందరికీ ఆల్రెడీ వాళ్ళకు ముట్టుంటుంది కాబట్టి వాళ్ళు ఇంట్లోకి పోయేదానికి వచ్చేదానికి వాళ్ళకైతే ఏముండదు, వాళ్ళది ఏమీ ఉండదు. దయచేసి ఇంతకుముందు చెప్పింది, మన్నుకు పోయిన వాళ్ళకి, ఏదైనా కార్యాలకు పోయిన వాళ్ళకి, అశుభం అనే కార్యాలకు పోయిన వాళ్ళకి ఇవి పాటించండి. ఇంట్లో ఉండేవాళ్ళు, మన ఇంట్లో ఉండేవాళ్ళే ఏమన్నా అయితే మనకేమీ లేదు. ఎందుకంటే మనకి 5 రోజుల శాస్త్రాలు ఉంటాయి నామదారులు అయితే, తర్వాత పెద్ద దినం శాస్త్రం ఉంటుంది, అది నామదారులు అయితే. దాంట్లోకి కర్మలు తెంచే విధానాలు ఉంటాయి కాబట్టి దానికోసం మనమేమి ఇది పడాల్సిన అవసరం లేదు. దానికి దీనికి ఏమి ఇది ఉండదు. దానికి కర్మలు తెంచే విధానాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెగిపోతుంది. మీ గోత్రమ్మళ్ళు, మీ అన్నదమ్మళ్ళు, మీ కుటుంబ సభ్యులైతే ఇలా జరిగితే దానికోసం ఎవరు ఏం ఆలోచించేద్దండి.
మీ కుటుంబ సభ్యులు కాకున్నప్పుడు మాత్రం మీకు ఇది ఉంటుంది. ఒకవేళ మీరేమన్నా కొంతమంది కార్యాలకు పోయి ఉంటారు, మేము బట్టే వెళ్ళా, ఈరోజు బట్టేసింటారు, బట్టేసిన దినం బాగుంటుంది. ఆ రోజు ఇల్లు ఎక్కడన్నా దగ్గరే ఉంటే ఆ రోజు ఇంటికి చేరుకొని చూడండి. నెక్స్ట్ డే మంగళవారం వచ్చిననుకో ఆ రోజు మీరు బయటే ఉండాలి. నెక్స్ట్ డే శుక్రవారం వచ్చిననుకో, అష్టం వచ్చిననుకో, సేమ్ నేను చెప్పినాను కదా, అమావాస్య వచ్చిననుకో, అది పూర్తయ్యేంత వరకు ఈ కార్యాలకు పోయినప్పుడు మీ ఇంట్లోకి మీరు పోవద్దండి. అర్థం చేసుకోండి. సొంతం వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళు కర్మ తెంచుతారు. బయట వాళ్ళందరికీ కర్మ తెంచే విధానం ఉండదు కాబట్టి వాళ్ళు ఇవి పాటించండి. ఒక వీడియో చేసిన ఆల్రెడీ, అమావాస్య అంటే ఏమి, పున్నం అంటే ఏమి అని. దానికి మనిషి విధానం సంబంధించిండేది అది చెప్పిన. అది దీంట్లో అశుభం ఉంది కాబట్టి దీనికి పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ వీడియో దీనికోసం చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఇంకా వేరే ఏమన్నా మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే, ఇట్లా జరిగింది ఇంతకుముందు, మేము ఎట్లా నడుచుకోవాలా, మేము పెద్దల పండుగలు చేసుకోవచ్చా, మేము పండుగలు చేసుకోవచ్చా, 3 నెలలు అయింది లేదంటే 2 నెలలు ఉంది, 3 నెలలు పడుతుంది, నామదారులు మేమేం చేయాలా, మోడికాళ్ళు మేమేం చేయాలా, అట్లా ఏదన్నా డౌట్లు ఉంటే అడగండి, కామెంట్ చేయండి. దానికి ఏదో ఆ మహానుభావుని ఆశీర్వాదంతో ఎంత అవసరమో ఎంత తెలుసో అంతవరకు మాత్రమే చెప్తాను. తెలియకున్న విషయాలు చెప్పను. దయచేసి ఒక అనుభవం అన్నా ఉండాలా, దాని గురించి తెలుసన్నా ఉండాలా. ప్రతి ఒక్కరు మంచి మార్గంలో నడచండి. ప్రతి కుటుంబాలు బాగుండాలని ఆ శ్రీమన్నారాయణ ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండాలని, ఆయన దీవెనతో, ఆయన నీడలో అందరూ, ఆయన అడుగుజాడల్లో అందరూ నడచాలని కోరుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద.